నిఘా న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నేపాల్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులు రన్వే నుండి లాంచ్లోకి చేరుకున్న పౌరుల్ని స్వాగతిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న ప్రజాప్రతినిధులు. పౌరులకు ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసిన స్నాక్స్ అందజేస్తున్న అధికారులు, వచ్చిన వారిని జిల్లాల వారీగా కూర్చోబెట్టి వివరాలు సేకరిస్తున్న అధికారులు, సిబ్బంది. విమానాశ్రయంలో తెలుగు పౌరుల్ని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లె శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్, విష్ణుకుమార్, రాజు, బేబీ నాయన, ఎన్ ఈశ్వరరావు, కోళ్ల లలిత కుమారి, అతిథి గజపతి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ మరియు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ పాల్గొన్నారు. 100% అమలైంది. టెక్నికల్ గా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఇక వచ్చి మొన్నటికి మొన్న యూరియా కొడుతున్నారు, రైతులకు ఎగేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతను మన 2 గ్రామాలకి ఇచ్చిన హామీలన్నీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయినా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ సూపర్ 6 హామీల్లో భారీ సభ కూడా నిర్వహించారు. అందులో భాగంగానే ఈ నిత్యావసర సరుకులు అందించడం వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా మన జయబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీనివాస్ గారిని, ఉత్సవ శ్రీనివాస్ గారిని కూడా ఆ వేదిక మీద కోరుతున్నాం. గౌరవ బస్సులో నేపాల్కి వెళ్ళారు. అటాక్ ఉండిందా? జరిగింది. మొత్తం అది చేతుల్లో ఇంకో రాయి ఉంటే మాకు బయటికి రావాల్సిన పని లేదు. అంటే లోపల కనపడుతుంది, అంటే అద్దాలు వెళ్ళిపోయింది. అంటే కాలేజీలు యాత్రికులను స్వచ్ఛ తెలియదు కదా, అప్పుడు అందరినీ రిసీవ్ చేసుకోమని పంపించారు. పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మరి లేటెస్ట్ టెక్నాలజీతో మన ఏటీఎం కార్డు లాగా చిన్న కార్డులు మరి ముద్రించి దీన్ని మల్టీపర్పస్ కార్డుగా మీ అందరికీ తెలిసిన రేషన్ కార్డు దేనికెళ్ళి అడుగుతున్నారు. పాతగా సిరిగిపోతా ఉన్నాయి. కొంతమంది అయితే లామినేషన్ చేసుకుంటేది సేమ్ ఏటీఎం కార్డు లాగా చిన్న కార్డు మరి మనకి మనం గుర్తించి దీన్ని లేటెస్ట్ టెక్నాలజీతో మనకి ఇస్తున్నారు. మరి ఇక్కడ మనం ఈ కార్డులు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా కోట్లాది కార్డులు తయారయ్యేటప్పుడు మీరు అన్ని గ్రామాలు ఏ ఊళ్ళో ఆ ఊళ్ళోనే డిపార్ట్మెంట్ లోకల్ నాయకులు కలిపి ఇచ్చేస్తారు. ఈ కార్డులు ఇచ్చేటప్పుడు కొంతమంది కార్డులు ఇద్దరికో ముగ్గురికో ఒక రేషన్ షాప్ పరిధిలో రాకపోయి ఉండవచ్చు. అది మిగిలిన చోట్ల రాలేదు కాబట్టి అందుకు ఎవరికి రాకపోయినా ఎవరు కంగారు పడక్కర్లేదు. మేము ఇక్కడే ఉన్నాం, మాకు రాదని చెప్పి కాగితం పెడితే మళ్ళీ నెల లోపల మళ్ళీ మీకు ఆ కార్డు కూడా ఇప్పించే బాధ్యత మాదని చెప్పి మరి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆ విధంగా విధానాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇక మనకి సివిల్ సప్లై శాఖ నారాయణ మనోహర్ గారు కలిపి చేసినటువంటి విధానం ఇది. అందుచేత ఇవాళ నా కార్డు రాలేదని చెప్పి అప్పుడు టెన్షన్ పడక, ఇంతకుముందు అయితే ఒకసారి కార్డు వచ్చాక మళ్ళీ రాకపోతే సంవత్సరం దాకా మళ్ళీ కార్డు వచ్చేది కదా వాళ్ళకి. ఇప్పుడు ఆ గొడవ లేదు మనకి. ప్రతిరోజు కూడా దీన్ని కంటిన్యూ చేయమని చెప్పారు. ఇక్కడ మనకి ఇంకొక విషయం వస్తే 2019-20 దాకా
ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల బియ్యం పెట్టిన తర్వాత మరి బియ్యం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం మనకు ఒక అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని ఇంటింటికి మేమే పంపుతామని చెప్పి మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి కొన్ని రోజులుగా నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితిలో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశానికి చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్ ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ అని ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్, అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము, ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీంకి పెడితే వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, ఫుడ్ అందిందా లేదా, మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు. వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి. సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు, అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు